జయ శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమ శ్రీ గురుభ్యో నమ. అక్షయ తృతీయ అంటే వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చు అక్షయ తృతీయ అంటే మే నెల 10వ తారీఖు నాడు మనకు అక్షయ తృతీయ అనేది ఈ పర్వదినము అని అనుకోవచ్చు. అయితే ఇది శుక్రవారం రోజు మాత్రమే వస్తున్నది. అయితే ఈ శుక్రవారం రోజు ఎవరికి ఇష్టము? అమ్మవారు లక్ష్మీదేవికి ఇష్టము. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజు మనం ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు అని చెప్పనంటే మనం వివరాల్లోకి వెళితే అక్షయ తృతీయ రోజు కొందరైతే బంగారం కొనుక్కుంటారు, లేదా వెండి కొనుక్కుంటారు, లేదంటే భూమి కొనుగోలు కానీ ఇతరత్ర వస్తువులు అనేది చేస్తారు. అయితే నేను విశేషంగా మీకు చెప్పదలసింది ఏమంటే ఈ ధర్మ సందేహానికి ఇది ఈ రోజు బంగారం కొనాలి అని చెప్పి అనేది, వెండి కొనాలి అని చెప్పి అనేది ఏ శాస్త్రంలో అయితే లేదు. కానీ అక్షయ తృతీయ రోజు మాత్రము దాన ధర్మాలు చేయడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది అని చెప్పని చెప్పడం జరుగుతుంది. అయితే ఇదే చెయ్యాలి, దాన ధర్మాలు చేస్తేనే మీకు చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ఇది పుణ్యకార్యము కావున అయితే నేను ముందుగా ఎలాంటి మీకు పుణ్యకార్యాలు చేయాలి అని చెప్పంటే అన్నార్తులకు మాత్రము అన్నమో రామచంద్ర అంటే అన్నార్తులకు ఎవరైతే ఉన్నారో, ఆకలితోటి అలమటిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి మీరు అన్నదానం చేయడం కానీ, లేదా వారికి ఒక వస్తువులు అంటే వస్త్రాలు అంటే వాళ్ళు ధరించడానికి ఏది డ్రెస్సులు కానీ కొనివ్వండి, చెప్పులు కానీ కొనివ్వండి. ఇది వసంత ఋతువు, వైశాఖ మాసం అంటే ఈ ఎండాకాలము చాలా వేడిగా ఉన్నది, వేసవి కాలం కాబట్టి ఒక గొడుగు అనేది వాళ్ళకు లేని వాళ్లకు కొనిస్తే మీకు విశేషమైన పుణ్య ఫలితం అనేది ఒకటి ఉంటుంది. తర్వాత ఉదయం నుంచి సాయంకాలం వరకు ఈ శుక్రవారం రోజు గుట్ట మీరు లక్ష్మీ వ్రతాలు చేసినట్టే కానీ, లేదని చెప్పంటే ఇంకా ఇతరత్ర వ్రతాలు చేసినా కానీ మీకు పుణ్య ఫలితం అనేది వస్తుంది. అయితే వీటి కూడా మీకు అన్నదానం చేయలేని పరిస్థితుల్లో ఉన్నామండి, మీరు ఏం చేయాలండి మరి అని చెప్పంటే ఆ రోజు అందులో ఒక చల్లటి కుండ తీసుకోండి. అందులో ఇంత నీళ్లు పోసుకొని, చల్లటి వాటర్ పోసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత అందులో 2 యాలకులు 2 లవంగాలు వేసి, అంటే సుగంధ ద్రవ్యాలు అందులో వేసి, తర్వాత మనకు ఏది మీ ఇంటిలో ఉండే మనకు ఏది తులసి కొమ్మలు ఉంటాయి కదంటే తులసి ఆకులు, తులసి దళం, దాంట్లో 2-3 ఆకులు, అందులో 5 ఆకులు వేసి ఆ నీటిని, చల్లటి నీటిని తీసి మంచి ఏది ఒక బ్రాహ్మణుడు అని చెప్పనంటే ఎవరైనా అత్రికాల సంధ్యావందనం చేసి అతిథికి భోజనం పెట్టి ఎవరైతే ఉన్నారో భగవంతుని గురించి భగవన్నామం ఎవరైతే చెప్తారో వారు బ్రాహ్మణులు. అయితే వారికి మీరు గుర్తించి ఎవరో వారిని గుర్తించి వారికి ఈ యొక్క నీటిని ఇవ్వండి. లేదంటే దారి వెంట వెళ్ళే ఎవరైతే ఉన్నారో పాదాచారులకు కానీ, ఆ తర్వాత వాహనం నడుపుతున్న వారు కానీ వెళ్ళినప్పుడు వారికి కూడా ఈ యొక్క నీటిని ఆహారంగా, అది వారికి దాహం వేస్తే నీటిని ఇచ్చినట్టయితే ఆ రోజు దీనివల్ల కూడా మీకు విశేషమైన ఫలితం అనేది ఉంటుంది. ఎందుకంటే అది నీళ్ల దానము, అన్నదానము, వస్త్రదానము, తర్వాత కనక దానము అని చెప్పంటే అది ఎక్కువ డబ్బుతో కూడుకున్నది కాబట్టి ఇవైతే మీకు చక్కగా దొరుకుతాయి. వాటర్ అనేది ఎక్కడైనా మీకు నీళ్ళు అనేవి దొరుకుతాయి కాబట్టి ఇది దానం చేసుకోండి. చేసుకున్న తర్వాత విశేషమైన ఫలితం ఉంటుంది. ఆ రోజు మీ ఇంటికి ఎవరై వచ్చినా, ఈ అక్షయ తృతీయ రోజు ఎవరు వచ్చినా మీ ఇంటికి అతిథులు అంటే మీ బంధువులే కాదండి, అతిథులు అని చెప్పంటే ఎవరో ఆయన మీకు ముఖం తెలియని వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు వచ్చిన అంటే భగతి బిచ్చాన్ దేహి అని చెప్పని ఎవరైతే యాచన చేస్తారో నీ గుమ్మం ముందుకు వచ్చి వారికి మాత్రమే మీరు ఆహారంగా ఇవన్నీ ఇవ్వచ్చు. వస్త్రదానం చేయొచ్చు, చెప్పులు దానం చేయొచ్చు, ఇవన్నీ చేయండి. ఇక బంగారం విషయానికి వస్తే డబ్బు ఉన్నవాళ్ళు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు ఉంటే, మీకు డబ్బు ధనం ఉంటే వెళ్ళి బంగారం కొనుక్కోండి. కానీ శాస్త్ర ప్రకారం బంగారం కొనమని ఎక్కడా లేదండి. అది ఇప్పుడు ఏది ఆభరణాల దుకాణదారులు ఏది సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ యాడ్ ఇస్తా ఉన్నారు, ప్రకటనలు చేస్తా ఉన్నారు. మీరు ఈ అక్షయ తృతీయ రోజు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ,
ఒక 10 గ్రాములు కొంటే 11 ఇంకో గ్రాము ఫ్రీ అని చెప్పని వాళ్ళు ప్రకటన చేస్తూ ఉన్నారు. ఇదేదో ఆనవాయితీగా వస్తున్నట్టు ఉన్నది. కాబట్టి మీ దగ్గర డబ్బు ధనం ఉంటే కొనుక్కోండి, లేకపోతే వదిలేయండి. లేదు ఏంటి నేను అప్పు చేసి కొంటాను, ఆ రోజు కొంటే నాకు లక్ష్మీ దేవత ఇంటికి వస్తుంది అని చెప్పి అనేది అది శుద్ధ అబద్ధం అని చెప్పుకోవచ్చు. అలాంటి అవసరం లేదండి. అప్పులు చేసి కొనకండి దయచేసి. మీకు డబ్బులు ఉంటే కొనుక్కోండి, లేదంటే నిశ్శబ్దంగా పాటించండి. మీ ఇంటికి ఎవరైనా వస్తే దానం ఇది దానం కానీ చెయ్యండి. మీకు అంతే తప్ప కానీ మీరు బంగారం కొనుక్కోవాలని భీష్మించి కూర్చోవద్దు. ఇది తర్వాత మీరు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఈ లక్ష్మీదేవి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ ఎక్కడన్నా ఉంటే వెళ్ళండి. వెళ్ళి భగవంతుడికి ప్రదక్షిణలు చేసి మంచి మనసుతో, నిర్మలమైన మనసు హృదయంతో భగవంతుణ్ణి ప్రార్థించండి. ప్రార్థించిన తర్వాత విశేషమైన ఫలితం అనేది ఉంటుంది. మీరు ఏంటంటే కొందరు చూసుకున్నట్టయితే వెళ్తారు టెంపుల్కి వెళ్ళి, స్వామి నా కొడుకు ఉద్యోగం వస్తే మీకు 100 రూపాయలు హుండీలో వేస్తా, నా కూతురికి వివాహం అయితే మంచి సంబంధం అయితే నేను ఆ తిరుపతి వచ్చి మీ హుండీలో డబ్బులు వేస్తా, లేదు అని చెప్పంటే ఆ ఉద్యోగం వస్తే నేను మీకు ఇది చేయిస్తా అని చెప్పని మొక్కుకొని వస్తారు దేవాలయానికి వెళ్ళి. కానీ అది శుద్ధ తప్పండి. అలాంటి వెళ్ళొద్దు, అలాంటి మొక్కకూడదు. మీరు నిర్మలమైన మనసుతోటి మంచి హృదయంతో వెళ్ళి మొక్కండి, మీకు ఫలితం అనేది ఉంటుంది. కావున ఈ అక్షయ తృతీయ రోజు మీరు దాన ధర్మాలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. అమ్మవారి కటాక్షము మీ ఇంట్లో ఉంటుంది. ఎందుకు అని చెప్పంటే అమ్మవారు మీ ఇంటికి ఏ రూపంలో వస్తుందో తెలియదు. కాబట్టి ఏ రూపంలో వచ్చిన ఆ రోజు అమ్మవారి యొక్క అంటే మీ ఎదుటి వ్యక్తిలో లక్ష్మీదేవి వచ్చిందనే చూసి ఆ భావనతోటే మీరు దాన ధర్మాలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. ఎదుటి వ్యక్తిలో భగవంతుణ్ణి చూడాలి, లక్ష్మీనారాయణలను చూడాలి. చూసినట్టయితే మాత్రమే మీకు విశేషమైన ఫలితం ఉంటుంది. కావున ఈ వీడియో మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నాది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ బటన్ నొక్కండి. తర్వాత మీ బంధువులకు అందరికీ షేర్ చేయండి. నేను ముందు వీడియోలు చేయడానికి మంచి అవకాశం, ఉత్సాహం కూడా నాకు ఉంటుంది. కాబట్టి ఇది అందరూ షేర్ చేయండి. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ నమః. శ్రీమాత్రే నమః.